Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 21st November. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ అనాలిసిస్కి వెళ్ళిపోతాం. సో రేపటి మార్కెట్లో మనకి ఏ ఇంపార్టెంట్ ప్లేసెస్ చూద్దాం. సో యాక్చువల్లీ చెప్పాలంటే నేను మొన్న మార్కెట్లో మొన్నటి నుంచి ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకి. కాకపోతే ఇది బ్రేక్ అయినా సరే మార్కెట్ అనేది పైకి సబ్స్టైన్ అవ్వలేదు. ఓకే, బట్ స్టిల్ ఇది నేను బీవైఎస్ కిందనే కన్సిడర్ చేస్తున్నాను. ఇది ఓకే, నేను అది బీవైఎస్ కింద కన్సిడర్ చేస్తున్నాను అనమాట. సో నా వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తే ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కొద్దిగా డిఫికల్ట్గానే ఉంటుంది అనాలిసిస్ అనేది. చాలా అంత ఈజీ కాదనమాట. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే కొద్దిగా చేయగలరు, కానీ ఇన్ఎక్స్పీరియన్స్ పీపుల్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకుందాం. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లిక్విడిటీ కాదు, ఇది ఏదైతే వస్తున్నది ఇక్కడ ఏం సప్లై జోన్ లేదు. ఓకే, ఇక్కడ ఏం సప్లై జోన్ లేదు. సో మామూలుగా మార్కెట్ అనేది వచ్చింది, ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది, డౌన్ ట్రెండ్ మూవ్. సో బేసిక్గా ఇప్పుడు మనకు చూసుకుంటే నేనైతే ఇది బీవైఎస్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, 50 minutes లాస్ట్ హైని బ్రేక్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సారీ, బీవైఎస్ కాదు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకుంటున్నాను. సో నా వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకుంటే ఇప్పుడు ఒకేలా ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. మార్కెట్ ఈ ఏరియాలో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఈ ఏరియాకి వచ్చింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత సో ఇదంతా చూసుకుంటే మీకు డౌన్ఫాల్ లాగా కనిపిస్తుంది కదా. జనరల్గా అందరూ డౌన్ఫాల్ లాగే అనుకుంటారు అనమాట. ఓకే, డౌన్ఫాల్ లాగా కనిపిస్తుంది, పీఈ సైడ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే నేను అనుకుంటున్నాను ఈ ఏరియా దగ్గర మార్కెట్ ఒక ఏంటంటే బ్రేక్ అయ్యి ఒకవేళ ఎర్లీ మార్నింగ్ సినారియో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఈ సినారియో జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్కి వెళ్ళిపోతే మాత్రం ఓకే సింగిల్ క్యాండిల్లోనే అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ లాన్కి వెళ్ళిపోయినా సరే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు అనమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలాగా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇంకెక్కడి నుండి నేను టోటల్గా అప్ సైడ్ బుల్లిష్ సైడ్ ఉంటాను. టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇక్కడ వరకు ఉంటుంది, ఈ హై వరకు టార్గెట్ అనేది మనం అలా క్లీన్గా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇంకా. ఓకే, సో ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇక్కడ డే టైం ఫ్రేమ్లోని మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర ఉంది, ఇంకా మనకు ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవ్వలేదు. డే టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు. సో ఇక్కడ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యి అప్ సైడ్ వెళ్తున్న మార్కెట్ మాట. ఓకే, సో అది అయితే రైట్ బాగానే ఉన్నది. అక్కడి నుంచి మరి బుల్లిష్ వెళ్ళిపోతుందని కాదు, ప్రెసెంట్ అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ అయితే కనిపించింది. ఇదైతే బ్రేక్ అయింది, అంటే బ్రేక్ అయ్యింది ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి రాలేదు, బట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ అయితే వచ్చిందన్నమాట. సో నేను ఇది ఒక రిట్రేస్మెంట్ అనుకుంటున్నాను. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కే ప్లాన్ చేస్తున్నమాట. సో అందుకే ఫస్ట్ ఈ సినారియో చెప్పాను అనమాట మీకు. ఒకవేళ ఆ సినారియో కాకుండా ఇంకో సినారియో కూడా ఉన్నది, ఇది చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఉన్నది. ఒకవేళ ఇదే లిక్విడిటీ స్వీప్ అయితే ఇక్కడ మనం చెప్పిన సినారీ ఇప్పుడు చెప్పాను చూడండి, ఆ సినారీ ఏం పాసిబిలిటీ కాకుండా బ్రేక్ అయ్యి మళ్ళీ సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవడం, లేదా 2 candles మినిమం 2 candles లేదా 3 candles లోపైన అప్కి వచ్చేయాలన్నమాట. అది ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా బ్రేక్ అయ్యి ఐదర్ ఫస్ట్ క్యాండిల్ అయినా లేదా సెకండ్ క్యాండిల్ అయినా లేదా థర్డ్ క్యాండిల్ పైన పైకి వచ్చేసి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సినారియో జరగకపోతే మనం ఈ లిక్విడిటీ ఏంటంటే ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వలేనట్టు ఈ ట్రెండ్ లైన్ ఇంకా బ్రేక్అవుట్ అయిపోతుంది, టార్గెట్ రికవరీకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే డౌన్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్అవుట్ అయిపోతే డౌన్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే మాత్రం మనం అప్ సైడ్కి, అందుకే ఫస్ట్ సినారియో అది పెట్టాను. నేనైతే అదే అవుతుంది అనుకుంటున్నాను, అందుకే ఫస్ట్ ప్రాబిలిటీ అది చెప్పాను. అవుతుంది అనుకున్నాను కదా అని చెప్పేసి 100% అది చెప్పట్లేదు. నా వ్యూ అలా ఉన్నది అంతే తప్ప నాకు తెలుసు ఎలా అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఎలా అక్కడ యాక్ట్ చేయాలో అనేది నాకు తెలుసు. బట్ మీకు ఇన్ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఏంటంటే ఇమ్మెచ్యూర్గా తీసుకోవచ్చు. సో మీరు కొద్దిగా ఏంటంటే చూడండి, అక్కడ లిక్విడిటీ జరిగితేనే అప్ సైడ్కి వెళ్ళండి, లేదంటే లిక్విడిటీ అదేం అవ్వకపోతే ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్అవుట్ అయిపోతుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయి టార్గెట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది, పీఈ సైడ్ ఎంట్రీస్ వస్తాయి అన్నమాట మనకి. ఓకే, సో ఇలా ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి ఈ పాసిబిలిటీ నేను అంతగా అనుకోవట్లేదు, సెకండ్ పాసిబిలిటీలో పెడుతున్నాను. బట్ ఫస్ట్ పాసిబిలిటీ నేను ఏదైతే ఇది అనుకుంటున్నాను ఇదే అనుకుంటున్నాను. చూద్దాం ఇది అయితే అయ్యింది లేకపోతే లేదు.
ఓకే, ఒక 70% అయినా ఇది అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ అవ్వకపోతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే గ్యాప్ లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చే సినారియో ఇది మాట్లాడుకున్నాం. లేదు ప్యూర్గా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకున్నాం, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయినా సరే ఈ అప్ సైడ్ ఫస్ట్ క్యాండిల్ ఈ అప్ సైడ్ లైక్ క్లోజ్ అయిపోతాయి, లైక్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఇక్కడ అయింది అనుకోండి, 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ అవుతుంది తెలుసా, ఇక్కడ అవ్వాలి. ఈ హై ఉంది చూడండి, ఈ హై బ్రేక్ అయితేనే మనకు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాతనే మనం ఏంటంటే లిక్విడిటీని నమ్మొచ్చు మాట. అంటే ఫస్ట్ క్యాండిల్ మంచిగా గ్రీన్ కలర్ క్యాండిల్తో బ్రేక్ అయిపోయి అప్ సైడ్ ఇలా క్లోజ్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం ఈ హై కూడా బ్రేక్ అయిపోవాలి. అప్పుడు ఏంటంటే ఇక 1 minute టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంటుంది కదా. ఓకే, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి సో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఒక స్ట్రాటజీ మీకు చెప్తుంది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ నా ఛానల్లో ఎప్పుడు మీకు చెప్తూ వచ్చింది. సో ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఏదైనా దొరికినా అంటే లైక్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ ఒకవేళ పైకి క్లోజ్ అయితే, ఓకే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ పైకి క్లోజ్ అయితే, ఓకే 1 minute టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అలాగా అప్ సైడ్ ప్లాన్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఈ టార్గెట్ వచ్చేస్తే ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో అది లేదు పూర్తిగా ఇంకా లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి అయినా ఈ డౌన్ సైడ్ ఇలా వచ్చేసినా సరే, లేదా గ్యాప్ డౌన్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే, ఓకే వెయిట్ ఇక్కడ ఒకవేళ గ్యాప్ డౌన్ ఎక్కడైనా సరే, లేకపోతే లైక్ ఈ లిక్విడిటీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసి ఈ లిక్విడిటీ పాసిబుల్ అవ్వకుండా ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్ ఇలా వచ్చేసినా సరే ఇంకో థియరీ ఉన్నది. ఓకే, సో చూసుకుంటే ఇంకో థియరీ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి ఇంపార్టెంట్ లిక్విడిటీ ఏరియా అన్నమాట. సో చూసుకుంటే మనకి డే టైం ఫ్రేమ్లో కాదు 15 minutes టైం ఫ్రేమ్ అయినా ఏ టైం ఫ్రేమ్ అయినా మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఓకే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఎప్పటి నుంచి ఉండిపోయింది అన్నమాట మీకు లైక్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ బేబస్మైన గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అయినా సరే, ఈ లెవెల్ బ్రేక్ అయిపోయినా సరే, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ ఇలా బ్రేక్ అయిపోయినా సరే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో ఇప్పుడు ఇందాక థియరీ చెప్పాను కదా, సేమ్ థియరీ సింగిల్ క్యాండిల్లో 15 minutes టైం ఫ్రేమ్ అన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా సరే, లేదా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయినా సరే, ఓకే లిక్విడిటీ అది 30 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ అవుతుంది అనమాట. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమ్లో అంటే 2 candles అయితే మినిమం 3 candles, నేను మీతో మినిమం 3 candles ఛాన్స్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలాగా వస్తుంటుంది కదా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. సో ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు అవుతుంది. సో టోటల్ ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు అంటే రేపే ఈ టార్గెట్ అంతా వచ్చేస్తుందని కాదు, బట్ ఓవరాల్ టార్గెట్ ఏదో ఉంటుంది. రేపు వచ్చినా వచ్చేయచ్చు, లేదంటే ఈ ట్రావెల్ ఇలాగ వెళ్తుంటుంది కదా. ఇప్పుడు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ మార్కెట్ ఇలా వస్తుంది కదా, సో ఈ ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ అయినా మనకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. లేదు ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వలేదు, ఏమవ్వలేదు, మంచి డైరెక్ట్గా లైక్ ఏంటంటే ఇంకా మంచి క్యాండిల్ వేసుకొని డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్స్ వేసుకొని డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం అక్కడ కాకపోతే అప్పుడు ఆర్డర్ బ్లాక్ ఇది ఫెయిల్ అయిపోతుంది. డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినా సరే ఇప్పుడు చెప్పిన సినారియోయే మళ్ళీ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ లిక్విడిటీ ఏరియా అన్నమాట. ఓకే, సో అయితే ఇది డే టైం ఫ్రేమ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మినిమం డే టైం ఫ్రేమ్ క్యాండిల్ పైకి క్లోజ్ అవ్వాలి. ఓకే, అంటే లైక్ రేపంతా గడిచిపోయి పైకి క్లోజ్ అయిపోవాలన్నమాట. ఓకే, రేపంతా గడిచిపోయి ఆ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ బట్టి ఈ లిక్విడిటీ కరెక్టా కాదా అనేది నెక్స్ట్ మనకి అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా లైక్ గ్యాప్ డౌన్ సినారియోస్ మనం మాట్లాడేసుకున్నాం. రైట్, ఓకే బాగానే ఉంది. గ్యాప్ డౌన్ సినారియోస్ మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళినా సరే ఇది ఇక్కడ నుంచి ఇండ్యూస్మెంట్ తీసుకొని డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఇండ్యూస్మెంట్ అంటే ఎక్కడ లైక్ ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ లైక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంటే మాత్రం ఇక్కడ లిక్విడిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, ఇక్కడ ఇందాక లిక్విడిటీ చెప్పాను కదా, ఆ లిక్విడిటీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఎక్కడ ఈ ఏరియాలో ఇది ఉంది చూడండి. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ ఇక్కడ బ్రేక్ అంటే లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఇది మనం ఈ సైడ్ లిక్విడిటీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఇంక డౌన్ సైడ్ అలా టార్గెట్ తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆ సినారియో పాసిబిలిటీ ఉన్నది. లేదా హోల్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, ఈ పైన ఓపెన్ అయితే ఇంకా టోటల్ బుల్లిష్. సో అంటే లైక్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా సరే, సో మళ్ళీ ఇదే ఏరియా ఇది లైక్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది అవుతుంది, బట్ స్టిల్ ఈ పాసిబిలిటీ అయితే ఉంటుంది. అంటే లైక్ గ్యాప్ ఫిల్లింగ్ ఇది కూడా ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, కాకపోతే దానికంటే ఈ లిక్విడిటీ ఏరియా బాగుంటుంది అనమాట. అంటే ఒకవేళ ప్యూర్ గ్యాప్ అప్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ ఒకవేళ, లేదా ప్యూర్ గ్యాప్ అప్ అయిపోయి అప్ సైడ్ ర్యాలీ అయిపోతున్నా సరే,
ఓకే, అప్ సైడ్ ఇలాగ ర్యాలీ అయిపోతుంటే ఇంకా బుల్లిష్ ఎంట్రీసే పెట్టుకుంటాం అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక ఏరియా ఉన్నది, ఇక్కడ ఒక లిక్విడిటీ ఏరియా ఉన్నది. ఈ లిక్విడిటీ ఏరియా దగ్గర సేమ్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో క్లోజ్ అయిపోవడం, అట్ ద సేమ్ టైం దీన్ని టచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది మనకి ఇక్కడ. సో ఆ పాసిబిలిటీ ఏమైనా జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు మళ్ళీ పీఈ సైడ్ క్రియేట్ చేయడానికి చూస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్కి డౌన్ సైడ్ క్లోజ్ అవడం. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ లైక్ ఏంటంటే ఇది బ్రేక్ అయినట్టు బ్రేక్ అవ్వాలి. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ అవ్వాలి, టచ్ అయినట్టునే మళ్ళీ లాంగ్ వచ్చేయాలన్నమాట. అది 2 క్యాండిల్స్ అవ్వచ్చు, సింగిల్ క్యాండిల్ అవ్వచ్చు 15 minutes టైం ఫ్రేమ్లోని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లిక్విడిటీ ఏరియా అన్నమాట. ఇది అవ్వకపోయింది అనుకో, ఈ లిక్విడిటీ లైక్ ఆ పాసిబిలిటీ జరగలేదంటే ఇంక బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. టోటల్ ఓవరాల్ బుల్లిష్ మార్కెట్ని మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే పాసిబిలిటీ ఎంట్రీస్ ఉన్నాయని అనుకుంటున్నాను. నేను చెప్పిందంతా 100% రైట్ అయిపోతుందని కాదు. రేపు మార్కెట్ ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్ బట్టి నాకు ట్రేడింగ్ చేసుకోవడం తెలుసుకుంటూ మీకు ఒకవేళ చెప్పిన దాన్ని బట్టి మీరు అలా గుడ్డిగా ట్రేడ్ చేసేకండి. మీకు ఏదైతే అనాలిసిస్ ఉంటుందో, లైక్ మీరు ఏదైతే వ్యూ ఉంటుందో, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ వ్యూ ఉంటుందో దాన్ని బట్టి అయితే ఎంట్రీస్ తీసుకోండి. లేదు నాకు ఇలాంటి ఇంకా నేర్చుకోవాలి, నాకు ఇంకా మీలాగే డెప్త్గా తెలుసుకోవాలి లిక్విడిటీ గురించి, ఇంకా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే నేను నేర్పిస్తాను కూడాను. కింద డిస్క్రిప్షన్లో నేను అనిపిస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు తక్కువ మనీలోనే కోర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను మీకు నేర్పిస్తాను కూడా, లైక్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, అదనమాట. సో ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, బాయ్.